చింతలపూడి మారిక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న హైడ్రో పవర్ ప్లాంట్ కోసం అదానీ కంపెనీకి చెందినటువంటి మనుషులు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి ఈరోజు ఎంఆర్ఓ, ఎండిఓ, పోలీసులు, ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మారిక గ్రామానికి సందర్శించి అక్కడ సర్వే చేయడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడ గిరిజనులకి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి మధ్యన ఘర్షణ అటువంటిది జరుగుతూ ఉంది. ఈ ఘర్షణలో గిరిజనులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, గిరిజనులకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దీనికి అధికారులే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి సిపిఎం పార్టీ స్పష్టం చేస్తాం. ఇప్పటికే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కోసం వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ వ్యతిరేకిస్తూ గిరిజనులందరూ కూడా ఎంఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ గారికి ఒక కాగితం పెట్టుకుని, అర్జీ పెట్టుకుని మా గ్రామాల్లో హైడ్రో పవర్ ప్లాంట్ మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి ఒక తీర్మానం చేసి స్పష్టంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. 2 రోజులు వేపాడ మండలం దగ్గర వంట వార్పు కార్యక్రమం చేశారు. అదేవిధంగా పంచాయతీ గ్రామ సభ అనేటువంటిది వాళ్ళు గ్రామ సభ జరిపి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. దీంతోపాటు చింతలపూడి ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ సమ్మిద, చింతలపూడి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా దీన్ని వ్యతిరేకించేటువంటిది జరుగుతూ ఉంది. ఇన్ని జరుగుతూ ఉన్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ఈరోజు అనుమతులు ఇచ్చి మారిక ప్రజలని వాళ్ళు గొంతు కొయ్యాలనేటువంటిది ఈరోజు చూస్తుంది. దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఘర్షణ ఏదైతే ఉందో అక్కడ గిరిజనులందరూ కూడా తీవ్రంగా దాన్ని వ్యతిరేకించి తిరిగి పంపించేటువంటి జరుగుతూ ఉంది. కానీ అధికారులు మాత్రం మొండిగా వ్యవహరించి ఎలాగైనా గ్రామంలోకి వెళ్తాం, సర్వే చేస్తాం, మీకు సౌకర్యాలు కల్పిస్తాం అని చెప్పేసి అడ్డగోలు వాదనలు అనేటువంటివి ఈరోజు చేస్తూ ఉన్నారు. గిరిజనులు అడ్డగోలు వాదనలు చేయడం కాదు, వాళ్ళకి ఇప్పటి వరకు రోడ్డు లేదు, ఒక స్కూల్ లేదు, విద్యా, వైద్యం, మరుగు సదుపాయాలు లేవు, కనీసం గడ్డ నీళ్ళు తాగి బతుకుతున్నటువంటి గిరిజనులు ఈరోజు వాళ్ళకేమో మీకు సదుపాయాలు కల్పిస్తాం, ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ కడతామనంటే ప్రభుత్వం చేతకంతనం. అది ప్రభుత్వం అక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ ద్వారా అభివృద్ధి చేయడం కాదు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గిరిజనులు ఉన్నారో గిరిజనులకు అన్ని రకాల అభివృద్ధి చేసి వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం చేతకంతనానికి ఈరోజు హైడ్రో పవర్ ప్లాంట్ ద్వారా అభివృద్ధి చెందుతుందని చెప్పడం అంటే ప్రభుత్వం చేతకంతనం ఇది. కాబట్టి ఏదైతే మారికలో ఈరోజు జరుగుతున్నటువంటి ఘర్షణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ఘర్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, గిరిజనులకి ఎటువంటి నష్టదాయం జరిగినా దానికి అధికారులు, ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి గిరిజనుల మనోభావాలని, గిరిజనుల యొక్క వ్యతిరేకతని దాన్ని అర్థం చేసుకొని వెంటనే హైడ్రో పవర్ ప్లాంట్ యొక్క అనుమతులు వెంటనే పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా మారికలోని ఎటువంటి గిరిజనులకి నష్టం కలిగే విధానాలను తీసుకురాకూడదని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.